టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్. ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పీ విక్రాంత్ పాటిల్. రైతుల ర్యాలీలో ఎడ్ల బండిపై వస్తున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. కోమిటిరెడ్డి మంత్రి అయ్యాక పొలాలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి. బెజ్జూర్లో భారీ వర్షాలు, రైతుల్లో ఆనందం. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికారత సమితి ఆధ్వర్యంలో సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అమలుపరిచి జీవో రిలీజ్ చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్స్కి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వర్గీయ అడ్డకుల బుచ్చమ్మ 55వ వర్ధంతి. గద్వాల జోగులాంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామంలో మాజీ ఎంపీటీసీ అడ్డకుల దేవదాస్ తన తల్లి స్వర్గీయ అడ్డకుల బుచ్చమ్మ 55వ వర్ధంతిని కంచిపాడు గ్రామంలో వారు ఘాటు దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అడ్డకుల దేవదాస్ మాట్లాడారు. మా జేజీ గారికి నేను మనమని అయితే ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నా తండ్రికి ఒక మాట చెప్తాడు, అర్థం చేసుకునే స్వభావం లేదు. రాసుకొని మాట్లాడమ్మా. అందరూ ఇది వర్గంలోని ఉండవెల్లి మండలం కంచిపాడు గ్రామస్తులైన స్వర్గస్థులు శ్రీ గౌరవనీయులు సంజమ్మ అలాగే బొజ్జన్న గారి సమాధులను ఈరోజు ఆయన ఏకైక కుమారుడు అడ్డాకుల దేవదాస్ గారు ఈరోజు ఆమె సంజమ్మ గారి 56వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆమె ఘాటు దగ్గర నివాళులు అర్పించారు పూలమాలతో. అలాగే ఆయన ఏకైక కుమారుడు కాబట్టి గారాబంగా పెరిగిన వ్యక్తి ఎవరంటే అడ్డాకుల దేవదాసు. అలాగే వాళ్ళకు చిన్న శేషమ్మ పెద్ద శేషమ్మ అని 2 కూతుర్లు. అలాగే వాళ్ళ కుటుంబము పెరిగి పెద్దదై అడ్డాకుల దేవదాస్ గారి కుమార్తె ఒకరు ఏఎస్ఐ, ఒక కుమారుడు హెడ్ కానిస్టేబుల్, ఇలా రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగస్తులను చేసిన ఘనత అడ్డాకుల దేవదాస్ గారికి. కనుక ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఈ సంజమ్మది 56వ వర్ధంతి సందర్భంగా గ్రామస్తులకు అంతా అన్నదానము అలాగే కార్యక్రమాలతో ఈరోజు జరుపుకోవడం జరిగింది. కనుక అందరికీ మన 56వ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. చలామణి లోకంలో లోకానుసారంగా బతుకుతున్నప్పుడు ఆత్మీయ తండ్రి అయినటువంటి ప్రభువుని యేసుక్రీస్తుని మర్చిపోతున్నాం. ఈ మాట ఎందుకంటున్నంటే బైబిల్ అయితే ఎవరు చదువుతున్నారో వారి యొక్క మాటలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నప్పుడు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు నాకు చెప్తున్నాడు అనే విధానంలో ఉంటే అలాంటి ఆలోచనలు లేనేలేవు. నేను ఎందుకు అంటున్నానంటే
సంజమ్మ కొడుకు పిల్లగానే పనిపిస్తున్న బిడ్డ కొడుకుని అయినటువంటి నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట నాకు ఒకటే ఒకటి తెలుసు, మా నాన్న మంచిగా ఉండాలన్నది. ఆ మంచి అనే పదానికి ఇంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మంచి అనే పదం ఇంతవరకు కనపడతలేదు. మంచి అనే పదానికి సంపూర్ణంగా అర్థం చేసుకొని జీవితంలో అన్వేషణ చేస్తూనే ఉంటున్నా. కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు చేసే విధానం ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది రెండు. ఎందుకంటే నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే తండ్రి అదే మాట చెప్తున్నాడు, తల్లి అదే మాట చెప్తున్నాడు, రక్త బంధువులు అదే మాట చెప్తున్నాడు. కానీ నేను చెప్పే విధానంలో అతను అర్థం చేసుకుంటాడు, కానీ ఆయన చెప్తలేడు అనే విధానంలో ఆలోచిస్తలేడు. ఎందుకు చెప్తలేడు అర్థం చేసుకోలేకనా నేను నోరు తెలిసే. గోదార్ఖని ఇందిరానగర్ చౌరస్తా నుండి గౌతమి నగర్ చౌరస్తా వరకు TUF-IDC నిధులు 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మంగళవారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కమిషనర్ జె అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గొప్ప చెప్తాడు ఆయన, తప్పు చేశారు. ఈరోజు పొద్దున్న నుంచి రోజు ఏదో ప్రాంతంలో ఎనాగ్రేషన్స్, రోడ్ ఓపెనింగ్స్, లేకుండా డ్రైనేజ్ పనులు, లైట్లు, నీళ్లు వ్యవస్థను మంచి చేస్తూ సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా, ఏ డివిజన్ చూసినా అనేకమైన రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేస్తూ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, దాంతోపాటు మంచినీటి వ్యవస్థ గురించి, అదే మాదిరిగా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు అమలు చేస్తూ ఇవాళ పేదవారికి ఇందిరమ్మ ఇళ్లతో సహా ఇవాళ అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. మీరు గోదావరి కానీ ఈ ప్రాంతాన్ని వదిలేటువంటి ఆలోచన ఈ ప్రాంత జనాలకు వచ్చింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి జిల్లాన్ని అద్భుతంగా నిర్మాణం చేసే బర్రెలను, గొడ్లను, పశువులను అనేక మంది యాక్సిడెంట్లకు పాలైనారు. ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా చీకటి ఉండేది. ఇవాళ చీకటిని పాలదోలుతూ దేశానికి వెలుగునిస్తున్న మన ప్రాంతాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ అభివృద్ధి వైపు నడుస్తూ ఉన్నాం. ఈరోజు రూత్ నగర్ చౌరస్తా నుంచి గౌతమి నగర్ నుంచి అడ్డగుంట వరకు సెంట్రల్ లైటింగ్, తర్వాత మంచి డెకరేటెడ్ లైట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా నిన్న మొన్న ఈ రోడ్డు మనం నిలబడ్డ రోడ్డు కూడా హనుమాన్ టెంపుల్ వరకు బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది. ఒక్కొక్క రోడ్డు రాబోయే 25 నుంచి 30 సంవత్సరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మంచి క్వాలిటీతో మా డైనామిక్గా ఉన్నటువంటి మా అరుణశ్రీ గారు, ఎస్సీ గారు, డి గారు, వారి సిబ్బంది అంతా ఎప్పటికప్పటి పర్యవేక్షిస్తూ ఆ యొక్క నాణ్యతను పర్యవేక్షిస్తూ అద్భుతంగా ఈరోజు గోదావరి నగరాన్ని అద్భుతంగా ముందుకు పోనిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఇవాళ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్, ప్రతి గల్లీ, ప్రతి ఒక్క ప్రాంతంలో ఎలాంటి సమస్యలు రాకుండా అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేస్తూ గ్రీనరీతో పాటు లైట్లు, నీళ్లు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ మనమందరం కూడా ఆలోచన చేయాల్సి ఉంది. ఇవన్నీ చేయడం ఒకటైతే దాన్ని శుభ్రంగా దాన్ని పూర్తిగా మంచి నడిచే విధంగా చేసుకునే దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. అంటే మీ ఇల్లు ఏ రకంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో అదే మాదిరిగా మీలో ఇళ్లలో నుంచి చెత్త, అదే మాదిరిగా ఆ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడి
భాగస్వాములై చేసే ప్రతి పనిలో అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా సహకరిస్తే అధికారులకు ఇంకా చైతన్యంగా అద్భుతంగా మనల్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో సహకరించడానికి సిద్ధంగా ఉంటారనే అంశాన్ని గుర్తిస్తూ బాధ్యత తీసుకోండి. చెత్తను చెత్తగా కాకుండా మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా మున్సిపల్ వారికి అందించే విధంగా సహకరించండి. మన ఇల్లుతో పాటు మన వాడను మన నగరాన్ని పరిశుభ్రంతో ఉంచుకుంటూ ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి అధికారులకు మరి ధన్యవాదాలు చెప్తూ ఈ అభివృద్ధి ఇంకా ముందుకు పోయే విధంగా నడిపించుకోవాల్సిన కోరుతూ మీడియా మిత్రులకు కూడా ప్రతి సామాన్యుడికి తెలిసే విధంగా ఈ అంశాలను ఈ అభివృద్ధిని తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. రామగుండం ప్రజలు కనివిని ఎరగని రీతిలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ తగినంత స్థాయిలో రామగుండాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ముందుకు పోతా ఉన్న విషయాన్ని అందజేస్తున్నాను. ధన్యవాదాలు. కర్నూలు జిల్లా కౌతాలం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీలు చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించిన జిల్లా ఎస్పీ కౌతాలం పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. ఎక్కువగా విజిబుల్ పోలీసింగ్ చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు చర్యలు చేపట్టామని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సైబర్ నేరాలపై, మహిళా చట్టాలపై, నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన చేయాలని అన్నారు. జిల్లా ఎస్పీతో పాటు కౌతాలం సిఐ ఎన్ అశోక్ కుమార్ ఉన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన సప్తరాత్రోత్సవాలలో భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ సప్తరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన మహా రథోత్సవంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పాల్గొన్నారు. పూజలు నిర్వహించారు. ఫాల్కన్ వాహనం, డ్రోన్ కెమెరాలు, బాడీ ఓన్ కెమెరాలు, సీసీ కెమెరాల వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పీఠాధిపతితో జిల్లా ఎస్పీ మాట్లాడారు. పీఠాధిపతి జిల్లా ఎస్పీని ఆశీర్వదించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 315 మంది పోలీస్ బలగాలతో ఉత్సవాలలో భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేశామని అన్నారు. అపహరణకు గురైన బాలికను కేవలం గంట వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం జిల్లా పోలీసులు. బాలిక ఆచూకీ కనుగొనుటకు జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తమ బాలికను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీకి మరియు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు మరియు ప్రజలు. ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలంలో జరిగిన బాలిక అపహరణ సంఘటనలో పోలీసులు త్వరితగతిన స్పందించి అపహరణకు గురైన 8 సంవత్సరాల బాలికను గంట వ్యవధిలోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సంతోషంగా కూడా ఉంది. ఎంతో టెన్షన్ పడ్డాము. పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అన్ననాతీతం. ఏ స్కూల్లో అయితే ఆ పాపని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది, ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కేసులో ఏం జరిగింది అనే దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా నోటీసు మేము వితిన్ నో నోటీసులో ఒక 1 అవర్లోనే ఈ కేసుని ఛేదించండి. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, 1 అవర్లో ఛేదించేసి. థ్యాంక్ యూ. అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. వెంటనే మా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వెంటనే మా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పీ దామోదర్ సార్ గారు, మా డిఎస్పీ నాగరాజ్ సార్ గారు, సిఐ రామకోటయ్య గారు, ఎస్ఐ కోటేశ్వరరావు గారు ఇమీడియట్గా స్పందించి ఛేదించడం జరిగింది. వెంటనే మా గ్రామం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఇమీడియట్గా స్పందించి వాళ్ళకు స్పందించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మహిళల భద్రత కోసమే శక్తి యాప్ మార్చి 8న ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో 14,137 మంది శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉన్నారని, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా శక్తి యాప్ ద్వారా డయల్ 112 SOS బటన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. మహిళలకు పోలీసులు అత్యవసర సహాయం అందించేందుకు శక్తి యాప్ పనిచేస్తుందని అన్నారు. శక్తి యాప్ 7993485111 నెంబర్కు మహిళలు కాల్ చేసినా, మెసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్కు సంకేతాలు వెంటనే శక్తి టీం స్పందించి ఆపదలో ఉన్న మహిళను ఆదుకుంటారని అన్నారు. జిల్లా అధ్యక్ష పదవిపై నువ్వా నేనా పోటాపోటీ. ఏపీ విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ చేసింది. 2014 నుంచి 2025 వరకు ఎన్నికలు జరిగినా ఒక్క ఎమ్మెల్యే గెలవకపోవడం కారణం. ఏపీ రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నేటికి జీర్ణించుకోలేక కసితో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి రాజధాని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కుర్చీ కొరకు నువ్వా నేనా అంటూ పోటీతత్వం నెలకొంది. కొందరు సుధాకర్ బాబుని జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవాలని చూస్తుంటే, మరికొందరు టౌన్ ప్రెసిడెంట్ జిలానీ భాషను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవాలని చూస్తున్నారు. అయితే కర్నూలు జిల్లా టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీల అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టాలన్న యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోగారి తిరుపతి ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాష్ట్రకు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామస్తుల చిరకాల కోరికైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు, మంత్రి శ్రీధర్ బాబుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే గేట్ కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, అనారోగ్య బారిన పడిన ప్రజలను మెరుగైన వైద్యం కోసం తరలించడంలో ఆలస్యం కావడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఓవర్ బ్రిడ్జ్ కోసం కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబులకు రుణపడి ఉంటామని వారు తెలిపారు. చేసుకోరు మీ పని చేసుకో. మన కన్నాల గ్రామ పంచాయతీకే కాకుండా రాణాపూర్, నాగారం, రేపెల్లవాడ, ఎల్కలపల్లి మరియు రొంపిగుంట, ఇటు పోతే ఎఫ్సిఐ గోదావరికని, ఇటు పోతే మంతెని, ఇటు ఎటింక్లం కాలనీ, ఒక 100 గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు గత 100 సంవత్సరాల నుంచి
ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక్కొక్కసారి గంటన్నర 2 గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది. అటువంటిది ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు మన కన్నాల గ్రామ పంచాయతీకే కాకుండా రాణాపూర్, నాగారం, రేపెల్లవాడ, ఎల్కలపల్లి మరియు రొంపిగుంట, ఇటు పోతే ఎఫ్సిఐ గోదావరికని, ఇటు పోతే మంతెని, ఇటు ఎటింక్లం కాలనీ, ఒక 100 గ్రామాలకు అనుసంధానమైనటువంటి ఈ రైల్వే గేటుకు గత 100 సంవత్సరాల నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడితే ఎంతోమంది చనిపోతే ఇక్కడ గేటు తీయక ఒక్కొక్కసారి గంటన్నర 2 గంటలు ఆగాల్సిన పరిస్థితి వచ్చేది. అటువంటిది ఈ ప్రాంతానికి మన నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు మరియు గౌరవ ఎంపీ గారుకి మన గ్రామ సమస్యలనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఈ సమస్యను వివరించడంతో మొన్న మన రైల్వే సెంట్రల్ నుంచి 86 కోట్ల 12 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తూ ఒక లెటర్ విడుదల చేయడం అయినది. దానికి కృషి చేసినటువంటి మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మా గౌరవ ఎంపీ పార్లమెంట్ సభ్యులు వంశీ కృష్ణ గారికి, మా గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్న పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000, 13,000 ఇలా ఇచ్చారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఏ ఒక్కరికి 15,000 రూపాయల నగదు పడలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాటా కలిపి ఇస్తామన్న ప్రభుత్వాలు నేటికి తల్లుల చేతికి తల్లికి వందనం నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు పెద్ద పోస్ట్ ఆఫీస్ నందు గంటల తరబడి, రోజుల తరబడి తల్లికి వందనం కొరకు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు తీసుకుని ఈ మంది ఉంటారనే రావాలన్నా కూడా పాప కానిపోయింది, ఇంట్లో ఎవ్వరు లేరు. ఏమో తొందరగా వద్దాం లేని వస్తాం. అన్నులాగానే వెళ్ళిపోయినాం. 4 సార్లు వచ్చిపోయినాం. ఏమో చూద్దాం ఇంకా అని కూర్చున్నాం. ఏమో సాయంత్రం వరకు ఇస్తున్నారంట. మేము 2 గంటలు 3 గంటలు ఉంటున్నాము. ఆటో ఛార్జీలు కూడా 30 పెట్టుకొని ఛార్జీలకి రావాలి. ఇంకా ఆటోకి ఎన్ని మాటలు తిరగాలి అయిపోతుంది. ఇంట్లో ఎవరు లేదు, పాప డెలివరీ అయిన పాపను వదిలిపెట్టొచ్చు. నేను పోతా అంటే ఎవరన్నా వదులుతారా? ఎవరు వదలరు. మేము ముందు వచ్చినాం అంటారు. ఉండాల్సిందే. ఒక 2 అన్న పెడితే కొంచెం తొందరగా అవుతుంది. एक महीने से सुबह में जाकर दोपहर में 2 बजे 3 बजे 4 बजे वापस चले गए. हाँ बहुत सर भी नहीं आ रहा है, वो नहीं आ रहा है, बोल रहे भगा जाते, बोल रहे भगा रहे. लास्ट ये टाइम कमरान दुखने पवा खींचने एक टिपला नहीं पड़ रही. नाश्ता भी नहीं करें हम लोग. मुँह चाह गए बोलो क्या करना. जानकारी ऐसा है कि क्या नहीं हिसाब है. हाथ पाँव दुख रहे. आटा में पैसा होना था आने भी. एक दिन में तो डालेंगे. रोज आटो में तो कहाँ चलते हैं. మీరే ఓట్ల దొంగలు అంటూ కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వరుసగా 3వ అధికారం చేపట్టి పాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 1971లో ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు కోర్టు తీర్పును 1975 జూన్ 12న అలహాబాద్ ఇందిరాగాంధీని దోషిగా నిర్ధారించి ఎన్నిక రద్దు వెలువరించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ యువ నాయకుడు రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓట్ల దొంగగా చిత్రీకరిస్తూ ఫోటోలను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ
పార్టీ భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత ప్రధాని మోడీ కష్టపడుతున్నారని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా అంతమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. దొంగ ఓట్లతో అధికారాన్ని దక్కించుకున్నారని, బీజేపీని కొట్టాలని ఎండగడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.